హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కోవిడింట్లో వంటలు రొయ్యల వరకు ఎలా చేయాలో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇవేమో 1 కేజీ రొయ్యలు. వీటికి ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కోవాలి. ఒక ప్యాన్లో వేసుకొని గరం మసాలా, సరిపడినంత సాల్ట్, కొంచెం పసుపు వేసి ఇందులో ఉన్న వాటర్ ఇంకా పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రొయ్యల్లో ఉన్న పచ్చి అంతా పోయి బాగా క్రిస్పీగా రావాలన్నమాట. ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో అల్లం, తెల్లగడ్డలు, సాల్ట్, ఆయిల్ వేసి బాగా మిక్సీ అయితే వేసి సరిపడినంత వేసుకున్నాను. ఈ అల్లం పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలర్ చేంజ్ అవ్వాలి. ఇందులో మసాలా కోసం గరం మసాలా, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, అలాగే ధనియాలు 1 కప్పు, ఎండిపోయిన తెల్లగడ్డలు ఇవన్నీ వేసి లైట్గా వేయించుకొని ఇలా పొడైతే వేసుకున్నాను. అందులో కారం, పసుపు, సరిపడినంత సాల్ట్ వేసుకొని అంటే గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత అయితే వేసుకోవాలి, మసాలాలు మాడిపోకుండా. ఈ పచ్చడి చల్లారిన తర్వాత కేజీ రొయ్యలకి 3 నిమ్మకాయలు అయితే రసం తీసి వేసుకోవాలి. ఇప్పుడంతే రొయ్యలు నిల్వ పచ్చడి ఇలా చేసి చాలా రుచిగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలాంటి ఊరగాయ ఒకటి ఉంటే చాలు, కూరలు పక్కన పెట్టి తృప్తిగా భోంచేయచ్చు అనమాట. ఇది ఈ రోజు వీడియో. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్.